వెల్కమ్ బ్యాక్ టు సరిత మోడర్న్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఉన్న టాపిక్ ఏంటంటే కేవలం 2 మీటర్స్ ఉన్న సింగిల్ పీస్ కాటన్ ఫ్యాబ్రిక్ తో అంబ్రెల్లా ఫ్రాక్ కటింగ్ విత్ ఫ్రంట్ స్లిట్ ఎలా స్టిచ్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా మరిన్ని వీడియోస్ అప్డేట్ కోసం సరిత మోడర్న్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ని కూడా ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ. ఈరోజు నేను మీకు చూపించబోయే డ్రెస్ అంబ్రెల్లా కట్ కుర్తీ విత్ ఫ్రంట్ స్లిట్ అండి. దీనికోసం నేను ముందుగా ఫ్రంట్ పార్ట్ని రెడీ చేసుకుంటున్నాను. ఫ్రంట్ స్లిట్ కోసం నేను మధ్యలో కట్ చేసుకున్నాను కదా, అది జాయిన్ చేసుకోవాలి. స్లిట్ కూడా ఎవరికి ఇష్ట ప్రకారము ఎంత లెంత్ కావాలంటే అంత స్లిట్ పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం స్లిట్ కోసం తీసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ని, కట్ చేసుకున్న 2 పీసెస్ని జాయిన్ చేసుకుందాము. దానికోసము రాంగ్ సైడ్ పైకి, రైట్ సైడ్ లోపలికి పెట్టుకొని క్లాత్ని వీడియో చూపించినట్లుగా స్టిచ్ చేసుకోండి. చెప్పాను కదా, మీకు స్లిట్ ఎంత అవసరం అయితే అంతవరకు పెట్టుకొని స్టాప్ చేసేసేయండి. ఇప్పుడు క్లాత్ని ఇలా ఓపెన్ చేసి సెంటర్లో కూడా పైన ఒక సపోర్టివ్ స్టిచ్ వేసుకోండి. ఈ పైన ఈ విధంగా కుట్టు వేసుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుంది. కింద మనం ఓపెన్గా వదిలేసాం కదండి స్లిట్ కోసమని, ఆ స్లిట్ను కూడా స్టిచ్ చేసుకోవాలి. స్లిట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలంటే చాలా సింపుల్ అండి. డ్రెస్ సైడ్ కట్స్ ఎలా కుడతామో అదే విధంగా కూడా స్లిట్ స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చాలా సింపుల్గా స్లిట్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా అయిపోయిందండి. చాలా ఈజీ కదా. అలాగే నెక్స్ట్ ఫ్రంట్ నెక్కి నెక్ పీస్ జాయిన్ చేస్తున్నానండి. క్లాత్ని ఇలా ఒక 1.5 ఇంచు వెడల్పు వచ్చేలాగా క్లాత్ని క్రాస్గా తీసుకొని ఇలా నెక్ చుట్టూ రౌండ్గా ఫస్ట్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కుట్టుకున్న నెక్ పీస్ని జస్ట్ ఒక చిన్న ఫోల్డ్ వేసి వెనక వైపుకు మర్చినట్లుగా పెట్టుకొని స్టిచ్ చేసుకోండి. నెక్స్ట్ ఇలా రివర్స్గా తీసేసుకున్న తర్వాత మనము నెక్ పీస్ జాయిన్ చేసినప్పుడు ఎక్స్ట్రా క్లాత్ మిగులుతుంది. ఆ క్లాత్ను నీట్గా ఎడ్జెస్ వరకు కట్ చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని మళ్ళీ వెనక వైపుకు ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోండి. బోట్ నెక్ ఫినిషింగ్ కూడా చాలా సింపుల్ అండ్ నీట్గా కూడా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ నెక్ రెడీ అయిపోయిందండి. అలాగే నేను
బ్యాక్ పార్ట్ నెక్ కూడా స్టిచ్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ అండ్ బ్యాక్ పార్ట్స్ని మళ్ళీ ఇలా వెనక్కి రివర్స్గా తీసేసుకొని షోల్డర్స్ రెండు అటాచ్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు వైపులా జాయిన్ చేసేటప్పుడు అన్లెవెల్ లేకుండా ఫ్రంట్ పార్టు బ్యాక్ పార్టు నెక్కులు రెండు సమానంగా వచ్చేటట్లు చూసుకొని పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. షోల్డర్స్ రెండు వైపులా జాయిన్ చేసేసాను. ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ ఉందనిపిస్తే కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ రెండు వైపులా హ్యాండ్ స్టిచ్చింగ్ కూడా చేసుకుందామండి. దీనికోసం హ్యాండ్స్ని రెడీ చేసుకుంటాను నేను. హ్యాండ్స్ ఇందాక కట్ చేసుకున్నాం కదా, కింది వైపు ఇలా డబుల్ ఫోల్డ్ చేసి హ్యాండ్స్కు స్టిచ్ వేసుకోండి. అదేవిధంగా రెండవ వైపున హ్యాండ్కి కూడా కుట్టుకోవాలి. టూ హ్యాండ్స్ని స్టిచ్ చేసుకున్న తర్వాత ఒక్కసారి మనకు అనుకున్న మెజర్మెంట్ను మళ్ళీ చెక్ చేసుకోవాలండి. డ్రెస్కి హ్యాండ్ స్టిచ్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇలా సెంటర్ నుంచి స్టిచ్ చేసుకున్నామంటే రెండు వైపులా సమానంగా వస్తుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకుంటే హ్యాండ్ ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అదేవిధంగా రెండో వైపు హ్యాండ్ కూడా జాయిన్ చేసేసాను. డ్రెస్కి టూ సైడ్స్ హ్యాండ్స్ జాయిన్ చేసేసిన తర్వాత సైడ్ జాయింట్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి చివరి వరకు స్టిచ్ వేసుకోవాలి. మనం కటింగ్ అప్పుడే మార్కింగ్ చేసుకుంటాం కదండి మెజర్మెంట్స్. సో ఆ మెజర్మెంట్స్ని మనం ఎక్కడైతే డ్రా చేసుకున్నామో ఆ మెజర్మెంట్ మీదుగా పర్ఫెక్ట్గా స్టిచ్ చేసుకోవాలి.
సో అదే విధంగా రెండవ వైపును కూడా సైడ్ జాయింట్ కుట్టుకోవాలి. రెండు వైపులా సైడ్ జాయింట్స్ చేసేసుకున్న తర్వాత మనం డ్రెస్ చివర ఇలా సన్నగా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. కాటన్ డ్రెస్ కాబట్టి జిగ్జాగ్ అవసరం ఏం లేదండి, ఇలా మర్చి కుట్టుకున్నా సరిపోతుంది. మనం ఏదన్నా శారీ క్లాత్ కానీ పూనం జార్జెట్ శారీస్ ఉంటాయి కదా, అలాంటి వాటికి జిగ్జాగ్ చేయిస్తేనే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది. మొత్తం స్టిచ్చింగ్ పూర్తి అయిపోయిందండి. బ్యూటిఫుల్ అంబ్రెల్లా కట్ కుర్తి విత్ ఫ్రంట్ స్లిట్ చాలా ఈజీగా కుట్టేసాము. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీద మీ అభిప్రాయాల్ని కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సరిత మోడర్న్ ఛానల్. థ్యాంక్ యూ.